దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, డీజిల్పై 96 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతోన్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, డీజిల్పై 96 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చేసాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతోంది. చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, డీజిల్పై 96 పైసలు పెరిగాయి. ఇక ఈ పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చేసాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ పెరుగుతోన్న ఇంధన ధరలతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరోసారి ఇంధన ధరల పెంపు ఎలా చూడాలి? ఏంటి సిచ్యువేషన్? దేశవ్యాప్తంగా మరొకసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ అర్ధరాత్రి నుంచి కూడా అమలవుతున్నట్టు పరిస్థితి. ఇప్పటికీ 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ. 3, అదేవిధంగా కొత్త 2 రోజుల క్రితము 90 పైసలు, మళ్ళీ ఇప్పుడు 94 పెట్రోల్ మీద, డీజిల్ మీద 96 పైసలు, మొత్తం 3 విడతలుగా ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. అయితే గతంలోనే ఈ యొక్క పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో ముడి చమురు సంబంధించినటువంటి కంపెనీలకు భారీ నష్టం చేకూరిందంటూ కూడా కేంద్రం ఒక ఇండికేషన్స్ ఇచ్చింది. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పెట్రోల్ డీజిల్ ధరను ఖచ్చితంగా పొదుపు చేయాలంటూ కూడా తమ వాహనాలు సైతం కుదించు వచ్చినటువంటిది దృశ్యాలు మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు మరింత ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే దాదాపు రూ. 113 అయింది. అదేవిధంగా డీజిల్ ధర సైతం రూ. 111 అయింది. అయితే ఈ సామాన్యులకు ఇది ఒక గుదిబండగా మారిన పరిస్థితి కనబడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరల వల్ల కేవలం వాహనదారులకు మాత్రమే ఇబ్బందులు కాదు, కేవలం నిత్యావసర సరుకుల మీద కూడా ఇది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నిత్యావసర సరుకులు, కూరగాయలు మీద కూడా విపరీతమైనటువంటి భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వల్ల ట్రాన్స్పోర్టేషన్స్ ఏదైతే ఉంటాయో, కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉంటాయో, ఆ వెహికల్స్ ఒక్కసారిగా భారీగా ధరలు పెరగడం వల్ల ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా విపరీతంగా పెంచారు. దీంతో ఆటోమేటిక్ గా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు మీద తీవ్ర ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక సామాన్యుడు కూడా రోజుకు 3 పూటలు కూడా ఆహారం తినే పరిస్థితి లేకుండా తయారవుతున్నటువంటి పరిస్థితి మాత్రం చూడొచ్చు. దీనిపై కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదు? ఏదైతే కంపెనీలకు నష్టం వచ్చిందని చెప్తున్నప్పుడు కూడా అది కేంద్రం భరించకుండా సామాన్యం మీద, ప్రజల మీద భారం వేయడం ఎంతవరకు సమంజసం అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, మరోవైపు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ కమ్యూనిస్టు నేతలు కూడా
దీనిపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా కేంద్రం ఒక ఇండికేషన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ యొక్క ముడి చమురు సంబంధించిన కంపెనీలు భారీ నష్టాన్ని చవిస్తాయి కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడం కోసము పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయంటూ కూడా కేంద్రం ఇప్పటికే అనేక సార్లు ప్రకటించింది. ఇప్పటికి 3 సార్లు ఈ రోజు పెరగడంతో ఇది 3వ సారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం. మరోవైపు ఆ, విడతల వారీగా ఈ యొక్క అంటే ఒక్కసారిగా ప్రజల మీద భారం వేయకుండా విడతల వారీగా పెంచుతూ వస్తుంది. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ, ఆ, అంటే ఒక్కసారిగా పెంచితే కేంద్రం మీద కొంత విమర్శలు వస్తాయని ఆలోచన నేపథ్యంలోనే మొదట రూ. 3 పెంచింది, తర్వాత 90 పైసలు, ఇప్పుడు 94, 96. అంటే మళ్ళీ విడతల వారీగా ఇట్లా పెంచుకుంటూ వస్తూ ప్రజల మీద తీవ్ర ఆర్థిక భారం వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వాహనదారులు ఇప్పటికే ఈ పెట్రోల్ డీజిల్ ధరల వల్ల వాహనాలు తీయాలంటే భయపడుతూ వస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇక సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా ఆకాశాన్ని అంటుకున్నటువంటి ధరలు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరల వల్ల మరింత పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని ఇప్పటికైనా కట్టడి చేయాలంటూ కూడా సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్న ప్రస్తుతం కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.